నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రధాని ఆయన నివాసంలో కలిసిన ఒలింపిక్స్ లో తలపడిన భారత బృందం ఈవెంట్ సందర్భంగా అథ్లెట్లకు ఎదురైన అనుభవాల గురించి తెలుసుకున్న ప్రధాని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవిత కళ నెరవేరిందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇస్రో మరో ఘనత నిప్పులు చిమ్ముతూ నెంగిలోకి దూసుకెళ్లిన SSLV T3. మహిళలపై కేటీఆర్ బ్రేక్ డాన్స్ కామెంట్ నిప్పులు చెరిగిన సీతక్క బస్సుల్లో బ్రేక్ డాన్సులు వేసుకోవచ్చునని కేటీఆర్ మాట్లాడటాన్ని తప్పుపట్టిన సీతక్క. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దేశవాళీ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు స్పష్టం చేసిన BCCI కార్యదర్శి జైషా. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు నిమిషాల్లోనే 3.67 లక్షల కోట్ల లాభం. మా ప్రభుత్వం క్రీడా రంగానికి మద్దతు కొనసాగిస్తుంది అత్యున్నత క్రీడా సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. పాఠశాల ఒలింపిక్స్ లో తలపడిన భారత బృందం ప్రధానిని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని వారిని అభినందించడంతో పాటు అథ్లెట్లతో ముచ్చటించారు. పారిస్ ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను కలుసుకోవడం అద్భుతంగా ఉంది. ఆ మెగా ఈవెంట్ సందర్భంగా అథ్లెట్లకు ఎదురైన అనుభవాల గురించి తెలుసుకున్నా అని ప్రధాని ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రపంచ అతిపెద్ద క్రీడా పోటీలను నిర్వహించే సత్తా భారత్ కు ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఈ క్రమంలో 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఉన్న ఏ అవకాశాన్ని వదలబోమని ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర ప్రసంగంలో స్పష్టం చేశారు. 2036 విశ్వ క్రీడలను నిర్వహించాలన్నది భారత్ స్వప్నం. అందుకోసం మేము ఇప్పటికే చర్యలు ప్రారంభించామని గుర్తు చేశారు. భారత్ తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియో 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఇక భారత్ నుంచి అహ్మదాబాద్ ఆతిథ్య నగరంగా రేసులో నిలిచింది. ऐतिहासिक रहा है। इस ओलंपिक्स में देश के लिए जो रिकॉर्ड्स बने वो देश के कोटि कोटि नौजवानों को प्रेरणा देंगे। आप देखिए ओलंपिक्स के करीब 125 साल के इतिहास में ये मनु हमारी पहली बेटी ऐसी है जिसने भारतीय खिलाड़ी के रूप में इंडिविजुअल इवेंट में 2 मेडल जीते हैं। हमारा नीरज पहला ऐसा भारतीय खिलाड़ी है जिन्होंने इंडिविजुअल इवेंट में गोल्ड और सिल्वर जीते। हॉकी में भारत ने 52 साल बाद लगातार 2 बार मेडल जीते कंटिन्यू। अमन ने केवल 21 साल की उम्र में मेडल जीत करके देश को बिल्कुल इतना प्रसन्न कर दिया है और अमन के जीवन के विषय में आज देश जानने लगा है तो उनको लग रहा है कि भाई व्यक्तिगत जीवन की कठिनाइयों से भी इंसान अपनी यात्रा को, स्वप्न को, संकल्प को सिद्ध कर सकता है। कठिनाई अपने आप अपनी जगह पर रह जाती है। अमन ने करके दिखाया है। विनेश पहली ऐसी भारतीय बनी जो कुश्ती में फाइनल तक पहुंची। ये भी हमारे लिए बड़ा गर्व का विषय है। ओलंपिक्स में 7 शूटिंग इवेंट्स में इंडियन शूटर्स फाइनल्स में पहुंचे।
వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా తాము ఇప్పటికే రుణమాఫీ చేస్తున్నామని, త్వరలో రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ సాధ్యం కాదని కొంతమంది వక్రభాష్యం చెప్పారని, కానీ తాము అమలు చేసి చూపించామన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎందరో మహానీయుల త్యాగఫలమని ముఖ్యమంత్రి అన్నారు. అందశ్రీ రాసిన గీతాన్ని తాము రాష్ట్ర గీతంగా ప్రకటించామని గుర్తు చేశారు. తమ సిద్ధాంతం గాంధేయవాదం అన్నారు. స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే 6, 2022 నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకు ఒక మాట చెప్పిన, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని, మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి, అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి, భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానే ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చునంటూ మహిళల పట్ల కేటీఆర్ అవమానకరంగా మాట్లాడనున్నారు. ఆయనకు ఆడవాళ్లంటే గౌరవం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చే ఉచిత పథకాల కోసం కక్కుర్తిపడి బ్రేక్ డాన్సులు చేస్తున్నారన్నట్లుగా మాట్లాడటం శోచనీయమన్నారు. గత 10 ఏళ్లలో హైదరాబాద్ నగరంలో క్లబ్లు, పబ్లు బ్రేక్ డాన్స్లను ఎంకరేజ్ చేసిన చరిత్ర మీదని విమర్శించారు. కానీ తాము మాత్రం మహిళలకు అన్ని రకాలుగా ప్రయోజనం కలిగించాలని ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. బస్సులో ఏదో సీటు ఖాళీగా ఉంటే ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రేక్ డాన్సులు వేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా, అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది. నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీములలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని వడ్డీ మాఫీ, వడ్డీ లేని రుణాలు గాని, ఉచిత బస్సు ప్రయాణం గాని, 500కే గ్యాస్ సిలిండర్ గాని, అమ్మ ఆదర్శ పాఠశాలలు గాని, రిపేర్స్ గాని, అదేవిధంగా మరి ఇతర వ్యాపారాలను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళల యొక్క ఆర్థికంగా మహిళలను ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మరి ప్రయాణాలు చేస్తున్నారు, చెడిపోతున్నారని కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు తీసి పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడడం జరిగింది. అదే టైంలో
సరే 100 కిలోమీటర్లు నేను గుర్తు చేసిన కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాదు లేదా వరంగల్ నుంచి హైదరాబాదు ఇట్లాంటి క్రమంలో వాళ్ళు ఏదైనా మార్కెట్లో కొనుక్కొని ఇంటికి పోయేసరికి పొద్దుపోతుంది, చీకటి అవుతుంది, మళ్ళీ అదే పని కదా అనుకొని వాళ్ళ బ్యాగులో ఉన్నది వాళ్ళు కూర్చున్న సీట్ కాడనే ఎల్లిపాయలు ఊడ్చుకుంటున్నారు, లేకుంటే ఏదో కుట్టుకున్నారు, ఏదో వాళ్ళు ఉన్న సీట్ కాడ వాళ్ళు ఏదో పని చేస్తారు. క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు 2వ పంప్ హౌస్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించగా 3వ పంప్ హౌస్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో తన రాజకీయ కళ నెరవేరిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల బిజీ షెడ్యూల్లోనూ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం వచ్చారన్నారు. తెలంగాణ సచివాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసింది. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రులు సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరిశీలించారు. ఈ నెల 20వ తేదీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఉండటంతో మంత్రులు పనులను పరిశీలించారు. ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇరువురితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు మంత్రులు అభినందనలు తెలియజేశారు. అసెంబ్లీ కార్యదర్శి వారికి రూల్ బుక్ అందజేశారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి, గవర్నర్ మండలి చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్సీగా కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ కావడం అదనపు బాధ్యత మాత్రమేనని భావిస్తున్నారని తెలిపారు. ఉద్యమకారులు అమరవీరుల ఆంక్షల మేరకు పనిచేస్తానని వెల్లడించారు. అనేక మంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నామన్నారు. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. मैं आमिर अली खान, जिसे कानून साज असेंबली का रुकन नामजद किया गया है, अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं कानून की दौर से राइज दस्तूर हिंद का वफादार और फर्माबरदार रहूंगा, हिंदुस्तान के इक़्तिदार आला और इसकी सालमियत को बरकरार रखूंगा और इस फर्ज मनसबी को जो मुझे तफवीज़ किया जाने वाला है पूरी दयानतदारी से अंजाम दूंगा। आमिर अली खान, रुकन कानून साज, तेलंगाना कानून साज काउंसिल, अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं ऐवान के क़वायद का पाबंद रहूंगा, उन पर अमल करूंगा और आदाब मजलिस को मलहूज रखते हुए ऐवान की रिवायत का एहतराम करूंगा। వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనతను సాధించింది.
శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి SSLV-D3ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల EOS-8 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్నిపర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది. EOS శాటిలైట్ ను UR రావ్ శాటిలైట్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పెలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటూ ఎమ్మెల్సీ తాత మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సీతారామ ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డికి ఏమైనా తెలుసా? సీతారామ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కట్టించాడని ప్రశ్నించారు. నోరుంది కదా, మైకుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జనం తిరగబడతారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో డెమోక్రసీ లేదని చెప్పి గొంతు చించుకున్నారు. మరి నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం నాయకులను ముందస్తు అరెస్టు చేయడం, లాఠీ చార్జ్ చేయడం ఎందుకు చేశారని నిలదీశారు. నిన్న ఖమ్మం వచ్చాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఆయన ఏదో కట్టించినట్టు సీతారామకి, ఆయన ఫండ్స్ ఇచ్చినట్టు. నీకు తెలుసా అసలు సీతారామ గురించి? ఆడ మంత్రులు చాలా మంది చాలా విషయాలు మాట్లాడు. ఏమై నోరుంది కదా, మైక్ ఉంది కదా, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతా అంటే కొద్ది రోజులు భరిస్తారు, తర్వాత జనం తిరగబడతారు. అంత ఈజీగా ఏముండదు. ఒకటే గొంతు చించుకుని ముఖ్యమంత్రి కాకముందు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, డెమోక్రసీ లేదు, ముళ్ళ కంచెలు వేశారు, ముళ్ళ కంచెలతో పరిపాలన చేస్తానని చెప్పిండ్రు. నువ్వు నిన్నేం చేసినావు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే కాదు, ఎంఎల్ పార్టీ వాళ్ళని, సిపిఎం వాళ్ళని, సిపిఐ వాళ్ళని, బీజేపీ వాళ్ళని అందరిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. నీకేందంత భయం? నువ్వు ప్రజాస్వామ్యవాదివి కదా, నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు, లాఠీ చార్జీలు చేశారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2019 సెప్టెంబర్ వైసీపీ కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారన్నారు. వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలామంది నాకు వచ్చి చెప్పారు, మొత్తం గుడిని, భువనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలామంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. దాని మేరకు మీరే చూసారు, కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అవన్నీ ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా. వాళ్ళతో చర్చించా. అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను, వాళ్ళు రమ్మని చెప్పా. కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని, అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాస్లు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందర పెడతాం. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం. అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం. మహిళలు ఆర్టీసీ బస్సులలో బ్రేక్ డాన్సులు చేయాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ తెలియజేయాలని కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోచారం మున్సిపల్ పరిధిలోని ఎన్టీపీసీ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నారు. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, బస్సులలో బ్రేక్ డాన్సులు చేయాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే మీ ఇంటిని కూడా ముట్టడించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. నిన్న ప్రెస్ మీట్ లో కేటీఆర్ గారు
ప్రెస్ మీట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం అందరికీ ఉన్నారు. ఈ సమాజమే ఆడకూతురుతో నడుస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నారు. ఇట్లా మేము అన్యాయాలతో మేము చేయలేదు. బస్సు సౌకర్యం మహాలక్ష్మి మన కాంగ్రెస్ పార్టీ హయాంలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు. ఆ ఫ్రీ బస్సు మా అవసరాల కోసం మేము వాడుకుంటున్నాం మేము, అంతే తప్ప కొంతమందికి ఆరోగ్యపరంగా ఉంది, కొంతమందికి ఏమో అవసరతల పరంగానే మేము వెళ్తున్నాం. నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉందంటే మేము ఇంట్లో పని చేతగాక మేము బస్సులో ఎక్కి మేము ఇవన్నీ చేస్తున్నామని నువ్వు అట్లా మాట్లాడడం ఎంతమంది మంచిది కాదు. మీరు జాగ్రత్తగా మాట్లాడు. ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మీరు మీ పార్టీ గురించి కానీ మీరు ఆపోజిట్లో ఉన్నారు, మీరు మాట్లాడండి. కానీ వ్యక్తిగతంగా ఆడవాళ్ళని మాత్రం మీరు తీసుకోకూడదు. మా పైన మీరు మొన్న సబితకంతో మాట్లాడింది వేరు. ఈరోజు మమ్మల్ని మీ ఆర్టీసీ బస్ ఎక్కి మీ అవసరాల కోసం వాడుకుంటున్నారు, బ్రేక్ డాన్సులు చేయొచ్చు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మాట్లాడచ్చా? మీరు ఒక హోదాలో ఉండి ఒక ఆపోజిట్ పార్టీలో ఉండి మీరు ఈ మాట ఎంతవరకు కరెక్ట్? మీరు మాట్లాడు, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. నిన్న చేసిన అనిశ్చిత వ్యాఖ్యలను వెంబడే ఉపసంహరించుకోవాలి. మహిళల పట్ల ఇంత అసభ్యకరంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇంకోటి, మీరు 10 సంవత్సరాలు పార్టీలో ప్రభుత్వంలో పనిచేసారు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసారు. మీరు మీ అయ్యనేమో ముఖ్యమంత్రిగా చేసినాడు. మీకు అవగాహన ఉండాలి మహిళల పట్ల ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసుకుంటూ మంచిగా నడిపిస్తుంటే ఓర్వలేక మా ప్రభుత్వం మీద మమ్మలను మీరు ఇష్టారాజ్యంగా రోజు ఇట్లా చేయడం అనేది తప్పు. మీరు ఇచ్చిన ఒక్కటి కూడా నెరవేర్చిరా? ఉచిత దళితులకు 2 ఎకరాల భూమి చెప్పిర్రు, మీరు చేయకపోను. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మాట చెప్పినా కానీ ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుంటే మీరు ఓర్వలేక, ప్రభుత్వం మంచిగా నడిపిస్తుంటే ఓర్వలేక మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడము అది మంచి పద్ధతి కాదు. మహిళా మనులు వెళ్తే మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ దేశంలోని పలు ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే ఉరితీయాలని పట్టుబడుతున్నారు. ఇవాళ అసోం రాజధాని గువాహటిలో కూడా గౌహతి మెడికల్ కాలేజీకి చెందిన జూడాలు ఆందోళనకు దిగారు. We want justice, హ్యాంగ్ ద రేపిస్ట్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడంతో పాటు విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీను తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ సంస్థ కబ్జాదారులను వణికిస్తోంది. నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట అక్రమణలను తొలగించడం చేస్తోంది. దీంతో కొందరు ప్రజా ప్రతినిధులు దీనిపై కన్నెర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థను రద్దు చేయాలంటూ కొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ సంస్థపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ చీఫ్ గా సుమారు 3000 మంది అధికారులు సిబ్బందితో నెల కిందట హైడ్రా ఏర్పాటైంది. ఇప్పటికే సుమారు 20 చెరువుల్లో అక్రమణలు తొలగించింది. అలాగే సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. ఇలా ఏర్పాటైన నెల రోజుల వ్యవధిలోనే తన ఉనికి చాటుకుంది సంస్థ. మాజీ ఐఏఎస్ అకునూరి మురళి ఎక్స్ వేదికగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను మంచి పని చేస్తున్నారంటూ ప్రశంసించారు. ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారంగా ప్రభుత్వ చెరువు భూములను ఆక్రమిస్తున్నారని, ముఖ్యమంత్రి హైడ్రాను మరింత బలోపేతం చేసి రాష్ట్రమంతా విస్తరించాలని, రంగనాథ్ కి పూర్తి సహకారం అందించాలన్నారు. చెరువులు, లక్షల కోట్ల భూములను కాపాడి భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని ఆకునూరి మురళి కోరారు.
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారింది. జలాశయంలోని నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యాం ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు 79,528 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగుల వద్ద కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 312 టీఎంసీలుగా ఉంది. జాతీయ జట్టు తరపున ఆడుతున్న ప్రముఖ క్రికెటర్లు కూడా దేశవాళీ మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ కరాఖండిగా చెబుతోంది. ఈ మేరకు ఎప్పటి నుంచో ఒత్తిడి తీసుకొస్తుంది. దేశవాళీ ట్రోఫీలకు దూరంగా ఉంటున్న క్రికెటర్లకు కాంట్రాక్టులు కూడా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ విషయంలో ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5 నుంచి ఆరంభం కానున్న దులీప్ ట్రోఫీలో భారతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం ఆడే అవకాశం కనిపించడం లేదు. దులీప్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడకపోవడం గురించి బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లను దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందిగా ఒత్తిడి చేయలేం, వాళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. అయినా వాళ్ళు దేశవాళీ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో జాతీయ క్రికెటర్లందరూ దేశవాళీ మ్యాచ్లు ఆడరు. కొందరు ఆటగాళ్లకు మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని జైషా పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం ఎగువకు పయనించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 సెన్సెక్స్ మంచి ఓపెనింగ్ కనబరిచి 593.67 పాయింట్లు పెరిగి 79,699.55 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 50,172.30 పాయింట్లు లేదా 0.71% పెరుగుదలతో 24,316.05 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా 400 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఒక రోజు క్రితం సెన్సెక్స్ 79,105.88 వద్ద, నిఫ్టీ 24,143.75 వద్ద ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలమైన సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో పాజిటివ్ ట్రేడ్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఊహించిన దానికంటే మెరుగైన రిటైల్ విక్రయాలు సహా పలు అంశాల నేపథ్యంలో బలమైన పెరుగుదలకు దారితీసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు గొప్ప మద్దతును లభించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో రంగాల సూచీలు అన్ని గ్రీన్ లో ఉన్నాయి. ఆటో, ఐటీ, మెటల్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ సూచీలు ఒక్కొక్కటి 1% కంటే ఎక్కువ పెరిగాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కూడా మంచి కొనుగోలు నమోదయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీలో ఒక్కొక్కటి 0.5% పైగా పెరిగాయి. ఓవరాల్ గా బీఎస్సీలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ 3.67 లక్షల కోట్లు పెరిగింది. అంటే మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్ల సంపద 3.67 లక్షల కోట్లు పెరిగిందని చెప్పవచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రధానిని ఆయన నివాసంలో కలిసిన ఒలింపిక్స్ లో తలపడిన భారత బృందం. ఈవెంట్ సందర్భంగా అథ్లెట్లకు ఎదురైన అనుభవాల గురించి తెలుసుకున్న ప్రధాని. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన రాజకీయ జీవిత కళను పేర్కొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇస్రో మరో ఘనత. నిప్పులు చిమ్ముతూ నెంగిలోకి దూసుకెళ్లిన SSLV D3. మహిళలపై కేటీఆర్ బ్రేక్ డాన్స్ కామెంట్. నిప్పులు చెరిగిన సీతక్క. బస్సుల్లో బ్రేక్ డాన్సులు వేసుకోవచ్చునని కేటీఆర్ మాట్లాడటాన్ని తప్పుపట్టిన సీతక్క. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు స్పష్టం చేసిన బీసీసీఐ కార్యదర్శి జైషా. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. నిమిషాల్లోనే 3.67 లక్షల కోట్ల లాభం.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.